కట్ వర్క్ శారీ అన్నాను కదండి, ఇదే. అదిగో కట్ వర్క్ ఇలా ఇచ్చాడు. అదంతా మామూలు మిషన్స్ ఉంటాయి కదా, మిషన్ వర్క్ ఇచ్చాడు అనమాట. శారీ అంతా అలాగే వచ్చింది. చిన్న కట్ వర్క్లా వచ్చి కర్వ్లా వచ్చిందండి. చిన్న కర్వ్లా రావడంలో అది ఫాలో వేయడానికైనా దేనికైనా కొంచెం ఇబ్బంది. కొత్త వాళ్ళైతే కొంచెం ఎలా వేయాలి ఏంటనేది ఏమన్నా డౌట్ ఉంటుంది కదా, ఈ వీడియో చూస్తే అర్థం అవుద్దనేసి ఈ వీడియో పెట్టాను అనమాట. ఇది మనం స్ట్రైట్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన వీడియోలో చూపించాను కదా. ఇది మిషన్ కింద పెట్టి నేను అంచు కట్టంచు స్ట్రైట్ కటింగ్ చేసానండి. ఆల్రెడీ చేసిందే చూపిస్తున్నాను ఇది మీకు. ఇదంతా అంచు కట్టంచు ఎలా చేసాననే చూపిస్తున్నాను. ఇది నార్మల్గా మామూలుగా రాసు లేకుండా మనం తీసుకోవడమే. అయితే ఇలా కట్ వర్క్ వచ్చిన చీరలు అలా అంచు ఒకటి తీసుకుంటే సరిపోదు కదా, మనకు ఒక 1 మీటర్ తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యేలాగా ఉంటుంది. చూపిస్తాను ఉండండి. వీడు 1 మీటర్ వదిలేసి తర్వాత నుంచి వర్క్ ఇస్తాడు. అది వర్క్ లేనంత దూరం ఏమో ఒక పన్నా కనిపిస్తుంది, వర్క్ వచ్చిన దగ్గర కొంచెం కురసగా అనిపిస్తుంది చీర. అదిగోండి 1 మీటరు అలా ప్లెయిన్గానే వదిలేసాడు. మీటర్ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అయింది చూడండి. అలా కట్ వర్క్ లాగా ఇవ్వడం కోసం ఇదిగో ఇక్కడ ఫోల్డ్ చేసాడు. అదిగో ఆ కటింగ్ తెలుస్తుందా మీకు క్లియర్గా? ఇంచుమించు ఆ కట్ వర్క్ ఇచ్చిన దానికి ఈ వదిలేసిన ఈ మీటర్ దానికి ఇంచుమించు ఎంత ఒక 2.5-3 ఇంచెస్ వరకు తేడా వచ్చేసిందండి. అయితే ఇలా ఉన్నప్పుడు ఫాలో వేయడం ఎలా అనేది చూడాలి. అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలో. ఇలా కట్ వర్క్ వచ్చిన దాన్ని నేనైతే ఫోల్డ్ చేసి వేస్తానండి, చూపిస్తాను. మనం కట్టంచు తీసేప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తాం అలాగా ఈక్వల్గా వేయకుండా కొంచెం చిన్న పైకి వేసుకుంటే మనం గోరుమడత వేసి కుట్టుకొస్తాం కదా, వేసేటప్పటికి కట్ వర్క్లో కలిసిపోద్ది అనమాట. అందుకనేసి వాడు 2.5 ఇచ్చాడు కదా, నేను కొంచెం 1/2 ఇంచ్ తగ్గించి 2 ఇంచెస్కి మడత వేసాను. అదిగో అలా వేసి సేమ్ మనం కట్టంచు చూపించినట్టే దీన్ని కూడా సూది కింద పెట్టి కట్ చేసుకుంటే సరిపోయిద్ది. చూపిస్తానండి. దానికి ఈక్వల్గా ఉండడం కోసం ఫోల్డింగ్ చూసుకుంటున్నాను అనమాట. అంటే మనం మిషన్ మడత వేసేటప్పటికి కూడా దానికి సరిపోవాలి. ఇలా అంచు కట్ చేసి వదిలేయలేం కదా, మళ్ళీ దారాలు వచ్చేస్తాయి కదా. అందుకని కట్ చేసిన తర్వాత మనం చిన్న గోరుమడతలా వేస్తాం. ఆ వేసేటప్పటికి దానికి ఈక్వల్ అవుతుందా లేదా అనేది నేను చూసుకుంటున్నాను అనమాట పట్టుకొని. అదే ఇప్పుడు కట్ చేస్తున్నాం చూడండి. అది మళ్ళీ ఎక్కువైతే ఇది కుర్స వస్తుంది, అది మళ్ళీ కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఫాల్ వేసేప్పుడు మనకి అది రెండు ఈక్వల్ అవ్వాలి కదా, అందు గురించి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట పట్టుకొని. అది ఎక్స్ట్రా పెట్టినట్టున్నానని మళ్ళీ సరి చేస్తున్నాను. కొంచెం తగ్గించి మనం మిషన్ కుట్టి వేసేటప్పటికి అంటే మనం మామూలు కట్టంచులు మిషన్ మీద కుట్టుకుంటే ఎలా కుట్టుకుంటాం అలాగ కింద కూడా ఫోల్డ్ చేసుకొస్తాం, లేదంటే దారాలు వచ్చేస్తాయి కదా. అలా ఫోల్డ్ చేయడానికి అనువుగా నేను ఇది పెడుతున్నాను అనమాట, కటింగ్ పెట్టేస్తున్నాను. నాకు కొంచెం ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను. సేమ్ మనం కట్టంచులకి ఎలా చూపించామో అలాగే ఈ చివరి సూది కింద పెట్టాను. అంటే కత్తిరిల్లే గ్యాప్ ఉంచాలండి. సూది కింద పెట్టేప్పుడు ఆ పక్క ఖచ్చితంగా కొంచెం క్లాత్ ఉంచుకోవాలి చిన్నది. అంటే కత్తెర ఈ కొన ఉంది కదా, అది మనకి లాస్ట్ వరకు తెగేలాగా గ్యాప్ ఉంచుకోవాలి. గ్యాప్ ఉంచుకుని కట్ చేసిన తర్వాత మామూలు మిషన్ మీద అంచు కుట్టేసుకోవడమే. చూపిస్తానండి. కొంచెం ముక్క ఎంత ముక్క తీసాను అనేది చూపిస్తాను. అది కెమెరా యాంగిల్ నాకు కుదరక నేను మారుస్తున్నాను దాన్ని. కొంచెం కట్ చేసింది కూడా చూపిస్తానండి. కట్ వర్క్ శారీలు ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య. నేను ఫస్ట్ కొంచెం ఆలోచించిన తర్వాత నాకు కొంచెం ఈ ఐడియా వచ్చి నేనైతే ఇలా వేస్తున్నాను. మీరు ఎలా వేస్తున్నారు అనేది కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి. అదిగో తీసిన ముక్క అంత ముక్క వచ్చింది మనకి. 2.5 కదా, నేను 2 తీసాను. 1/2 ఇంచు మనకి గోరుమడత వేసేటప్పటికి కట్ వర్క్లో ఈక్వల్ అవుద్ది అనేసి అలా చేసాను కదా. దానికి నార్మల్ ఉన్నది మనం గోరుమడత వేసి కుట్టుకురావడమే. చిన్నగా ఫోల్డింగ్ వేస్తాం కదా, మనకు దారాలు రాకుండా మిషన్ మీద అంచు కుట్టుకుంటే ఎలా కుట్టుకుంటామో అలాగా కింద వరుస కుట్టేసుకోవడమే. నార్మల్ మిషన్తో కుట్టేసుకోవచ్చండి, ఇది జిగ్జాగ్ చేయకూడదు. జిగ్జాగ్ చేస్తే ఏమవుద్దంటే అటు జిగ్జాగ్ చేసి ఇటు స్ట్రైట్ కట్టంచు జిగ్జాగ్ చేసేప్పటికి మీకు కార్నర్లో లాక్ పడదు, అక్కడ దారాలు వచ్చేస్తాయి. అందుకని ఇది మిషన్తో కుట్టి తర్వాత కట్టన్ చేసేప్పుడు నార్మల్ జిగ్జాగ్ చేసేసుకోవచ్చు. ఇది మాత్రం మిషన్తో కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుందని నేను మిషన్తోనే వేస్తాను ఎప్పుడూను. అదిగోండి దాని దారాలు రాకుండా చిన్న ఫోల్డింగ్ వేసుకొస్తున్నాను మిషన్ ఆన్ చేసి.
కట్టన్స్ దగ్గర నుంచి జిగ్జాగ్ ఉంది కదా మనకి, వాడు ఇచ్చాడు కదా కట్ వర్క్ వరకు అలా లాకేస్తే సరిపోయింది. ఎందుకంటే అది దారాలు రాకుండా మనం కొంచెం ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. దీని మీద మళ్ళీ ఫాల్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇది అంత ఎబ్బెట్టుగా ఏం కనిపించదండి. అంటే మనం మామూలు అలా వదిలేసే దానికంటే ఇది బెస్ట్. అలా వదిలేస్తే ఫాల్ అసలు ఎలా వేయాలో అర్థం కావట్లేదు. పోనీ వాడు కొంచెం ఒక 10 ఇంచెస్ అలా వదిలేసి ఇస్తే పర్వాలేదు. కట్ వర్క్ మీటర్న్నర అలా వదిలేసి ఇస్తున్నారు కట్ వర్క్. అలా అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. ఫాల్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేయలేం కదా మనం. అందు గురించి ఇలా ఈక్వల్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే. అక్కడ వరకు వెళ్ళేటప్పటికి దాంట్లో కలిసిపోద్దండి. ఇంక మనకి ఇబ్బంది ఉండదు. మనం వేస్తుంటే ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది మనకి. మనం ఎప్పుడైతే స్ట్రైట్గా తీసుకున్నామో ఫోల్డింగ్ ఆటోమేటిక్గా పడిపోద్ది. అదిగోండి కట్ వర్క్ దగ్గరలోకి వచ్చేసింది చూడండి, ఫినిషింగ్ అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం రఫ్ తీసి ఇంకా పైకి తీసేస్తున్నాం మిషన్. మామూలుగా సూది కట్ చేసి తీసేస్తాం చూడండి దారం. నాకు శారీ ఎలా ఈక్వల్ అయిందో చూడండి. ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా చూసారా. కట్ వర్క్ ఉన్న ఏ శారీ అయినా ఇలా వేసేసుకోవచ్చండి. అంటే మీరు ఆ డౌట్ రావచ్చు పన్నా తగ్గుద్దు కదా అని. మరి కట్ వర్క్ ఆల్రెడీ పన్నా తగ్గే ఉంటుంది, చీర అంతా అదే పన్నాలో ఉంటుంది. మనం దానికి కట్టంచును కూడా ఈక్వల్ చేస్తున్నాం, అంతేగాని మనం మామూలుగా అయితే ఉన్నది ఏం పాడు చేయట్లేదు కదా. అలా ఈక్వల్ చేసుకున్న తర్వాత ఫాలు మామూలు జిగ్జా చేసుకుని వేసేసుకోవచ్చండి. అదిగో చూసారు ఎలా ఈక్వల్ అయిందో. ఇంతకుముందు మనకి 2.5 ఇంచెస్ ఎంతో తేడా కనిపించింది కదా, దాన్ని మనం